నమస్తే మేడం, పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఎన్ని రోజులు అయిపోయిందో ఇలా చెప్పి. అండ్ యా, ఐఎమ్ బ్యాక్. అసలు ఎవరైనా నన్ను మిస్ అయ్యారా, నా వ్లాగ్స్ మిస్ అయ్యారా నాకు చెప్పండి. ఐ నో చాలామందికి కమెంట్ చేయడానికి మొహమాటం ఉంటుంది. సో అట్లీస్ట్ నాకు మెసేజ్ చేయండి ఆర్ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, సో దట్ ఐ విల్ నో దట్ యూ యాక్చువల్లీ మిస్డ్ మీ. అండ్ యా, ఇదైతే డిసెంబర్లో మేము ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పటి వ్లాగ్ అనమాట. సో ఎక్కడైనా నేను ఏదైనా చెప్తున్నప్పుడు మీరు డిస్కనెక్ట్ అవుతారేమో ముందే చెప్పేస్తున్నాను. ఇట్ ఈస్ డిసెంబర్ అనమాట. ఇట్స్ 3-day ట్రిప్. అండ్ మనం అయితే ఇప్పుడు ఒరిస్సా వెళ్ళిపోతున్నాము, కటక్ వెళ్తున్నాం అనమాట బేసికలీ. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇల్లు చాలా మెస్సీగా వదిలేసి స్టార్ట్ అయ్యానండి, ఎందుకంటే వీ వర్ రియల్లీ బిజీ. సర్దడానికి అన్నిటికీ టైం లేదు. గబగబా ఫ్లైట్కి ఒక 2 hours ముందు అలాగో స్టార్ట్ అవుతాం కదా, దానికి ఒక 1/2 hour ముందు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకు అంటే ఇది మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్. సో వాళ్ళ గ్యాంగ్ అంతా వస్తుంది. వాళ్ళు ఏం సర్దుకోవాలి, ఏం చేయాలి అన్నది వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. సో ఈయన లాస్ట్ మినిట్ వరకు షాపింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. అండ్ ఫైనల్లీ షాపింగ్ అంతా చేసేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసామన్నమాట. అండ్ చాలా 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 చలేసిందండి, చాలా చల్లగా ఉంది. నేనైతే లిటరలీ నా కోట్ వేసేసుకున్నాను. అండ్ ఆయనది కూడా నేను నా కాళ్ళ మీద కప్పేసుకున్నాను అనమాట, నాకు అంత చలేసింది. అండ్ లాస్ట్ డిసెంబర్ వింటర్ క్రేజీ ఉంది కదా, సో తప్పదు. అండ్ మేమైతే లేఓవర్కి చెన్నై వచ్చిందనమాట, అలాంటి ఫ్లైట్ తీసుకున్నాము. ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ చాలా కాస్ట్లీ ఉంది. అండ్ ట్రైన్లో వెళ్ళేంత టైం లేదనమాట. ట్రైన్లో వెళ్తే మాకు ఆల్మోస్ట్ 2 days ఓన్లీ ట్రావెలింగ్కి సరిపోతుంది. అంటే వెళ్ళడానికి 2 days, రావడానికి 2 days. అండ్ మా దగ్గర లీవ్స్ కూడా లేవు. సో ఫ్లైటే బుక్ చేసుకోవాల్సి వచ్చింది, ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ నాకు చెన్నై ఎయిర్పోర్ట్ అయితే భలే నచ్చిందండి, చాలా బాగా అనిపించింది. ద హోల్ అంటే మొత్తం ట్రెడిషనల్ ఐడల్స్ పెట్టడము ఇవన్నీ. అండ్ నేను ఇక్కడ గమనించింది ఏంటి చెప్పనా, చెన్నై ఎయిర్పోర్ట్లో మీరు ఎవరైనా ఎప్పుడైనా చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్తే మీరు ఇది గమనించారో లేదో నాకు చెప్పండి. త్రూ అవుట్ నాకు అక్కడ కనిపించిన ప్రతి మనిషి టాప్ టు బాటమ్ బ్రాండ్స్ వేసుకునే తిరుగుతూ ఉన్నారు. ఐ డోంట్ నో, అంటే కోవిడ్ తర్వాత అందరూ అంటే మంచి లైఫ్ లీడ్ చేయాలి, సేవింగ్స్తో పెద్ద సంబంధం లేదు, మనకు నచ్చినవి మనం కొనుక్కోవాలి, బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవాలి, లగ్జరీస్ ఎంజాయ్ చేయాలన్న మైండ్ సెట్కి షిఫ్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ నేను కూడా షిఫ్ట్ అయ్యాను, అందరూ షిఫ్ట్ అయ్యాము. బట్ అక్కడ నాకు ఒక్కళ్ళు కూడా నార్మల్ బట్టలు, నార్మల్ బ్రాండ్స్ వేసుకున్న వాళ్ళు కనిపించలేదు. ఐ ఫెల్ట్ అ లిటిల్ వియర్డ్ అనమాట. అంటే నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు అలా అనిపించలేదు. చెన్నై ఎయిర్పోర్ట్లో మాత్రం అందరూ, లిటరలీ అందరూ అండి, ఒక్కళ్ళిద్దరు కాదు, అందరూ అలాగే అనిపించారు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారేమో నాకు చెప్పండి. అండ్ అక్కడ జస్ట్ ఒక కాఫీ తాగేసి మళ్ళీ కటక్ అయితే ఫ్లైట్ ఎక్కేసాము అండ్ దిగిపోయాము. సో మనం ఇప్పుడు కటక్ నుంచి కొంచెం భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి కటక్ వెళ్ళాలన్నమాట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదే చేసామన్నట్టు నాకు గుర్తుంది. అండ్ ఇక్కడ దారంతా కూడా ఇలా ల్యాంథర్న్స్ లాంటివి చెట్లకు కట్టారు, మీరు గమనించారా? అవి నాకు భలే బ్యూటిఫుల్గా అనిపించాయండి. ఐ డోంట్ నో అవి ఎప్పుడు అలాగే ఉంటాయా, లేదా డిసెంబర్లో వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ లాంటిదో ఏదైనా అకేషన్ ఉందో నాకు తెలీదు. బట్ అవైతే నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయి అంటే, నా ఫోన్లో సగం ఫుటేజ్ ఈ చెట్లకు వేలాడిన వీడియోసే అంటే చెట్లకి ల్యాంథర్న్స్ వేలాడిన వీడియోసే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నేను ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను నాకే ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ రూమ్ అయితే ముందు మీకు చూపించేద్దామని వీడియో తీశాను, ఎందుకంటే తర్వాత ఎలాగో అది మెస్సీగా అయిపోతుంది కాబట్టి. తనైతే మా కోసం ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసి ఉంచిందనమాట. రూమ్ వాజ్ ప్రెటీ డీసెంట్, నాకైతే భలే అనిపించింది. అండ్ వాష్రూమ్, బెడ్ అన్నీ ఉన్నాయి అవసరమైనవన్నీ. అండ్ ఇలా చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు. హవెవర్ మేము అసలు అక్కడ టైమే స్పెండ్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్ అండ్ చాలా ఫన్ ఫీల్డ్ ట్రిప్ అనమాట. అందరితో కలిసే ఉన్నాం మోస్ట్లీ. సో యా, మనమైతే ఇప్పుడు హల్దీకి రెడీ అయిపోయాము. అండ్ వాళ్ళు హల్దీ జరిగిందండి, క్రేజీ జరిగింది. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. అంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హల్దీకి నీ ఆత్రం ఏంటి వాళ్ళు అంటే నేను చెప్పలేను, కానీ నాకు బేసిక్గా ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం.
అండ్ మన సైడ్ ఎలాగో ఇంత ఫన్గా ఇంత మొత్తం డప్పులు డ్యాన్సులు ఇవేం ఉండవు కదా. సో మన దగ్గర ఎంతసేపు పద్ధతి, ప్రణాళిక, ఆచారం ఇంతే తప్పితే మనిషి అరే దానికి స్పెషల్ అకేషన్ హడావిడి చేద్దాం, ఫన్ చేద్దాం అన్న ఇది ఎవరికి ఉండదు మన సైడ్ బేసిక్గా. నో అఫెన్స్, బట్ యా ఇప్పుడు మన సైడ్ కూడా చాలామంది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈవినింగ్ అయితే సంగీత్కి రెడీ అయిపోయాం. నాకు ఈ అవుట్ఫిట్ ఎంత నచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. సో లాస్ట్ మినిట్లో తీసుకున్నాను. నేను యాక్చువల్లీ వర్క్ శారీ కట్టుకుందాం అనుకుంటే మా హస్బెండ్ ఏమో లేదు లెహంగా తీసుకో అని లాస్ట్ మినిట్లో కొనిపించారనమాట నా చేత. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అందుకే అది స్లీవ్లెస్ వదిలేసాను, లేదంటే స్లీవ్స్ కుట్టించేసుకుందును. బట్ యా అంటే ఈ మధ్య నేను స్లీవ్లెస్ కూడా కొంచెం కంఫర్టబుల్గానే వేసుకుంటున్నాను అనుకోండి. ఒకప్పుడు అస్సలు వేసుకునేదాన్ని కాదు, బట్ ఇప్పుడు ఐఎమ్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. నాకు అది పెద్ద ఆక్వర్డ్గా ఆర్ అన్కంఫర్టబుల్గా ఏం అనిపించట్లేదు. అండ్ ఈ వెడ్డింగ్లో హైలైట్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే డెకార్. ఎంత బాగుందంటే డెకరేషన్ అంతా, అంటే ప్రతి థీమ్కి మార్చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే హల్దీకి మొత్తం డిఫరెంట్ ఉంది, సంగీత్కి మొత్తం డిఫరెంట్ ఉంది, వెడ్డింగ్కి డిఫరెంట్ ఉంది. సో చాలా బాగా ప్రతి ఈవెంట్కి ఫటాఫట్ భలే మార్చేశారు, చాలా బాగా చేశారు. నాకైతే భలే నచ్చింది. అండ్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి నాకు కొంచెం కాంబినేషన్ కుదిరింది కదా అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. నాకైతే భలే నచ్చిందండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, సంగీత్ వాజ్ క్రేజీ అనమాట. భలే ఎంజాయ్ చేసాము. నాన్ స్టాప్ ఒక 5 to 7 minutes డ్యాన్స్ చేసి ఉంటాం మేమందరం. అండ్ నాకు మా హస్బెండ్ ఫ్రెండ్స్లో నచ్చేది ఏంటంటే అందరూ కూడా బ్రాడ్ మైండెడే అనమాట. అంటే ఎవరు జడ్జ్ చేసే రకాలు కాదు. సో చాలా ఫ్రీగా స్పెండ్ చేస్తాను నేను వాళ్ళతో టైము. అబ్బాయిలు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, అందరూ కూడా చాలా ఓపెన్ మైండెడ్తో ఉంటారు, చాలా బాగుంటారు. అంటే ఏంటి వీళ్ళ డ్యాన్స్ చేస్తుంది, ఆర్ ఏంటి ఇలాగ చేస్తుంది, ఈ డ్రెస్ వేసుకుంది, ఇదేముండదు అనమాట. చాలా నచ్చుతుంది నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడము. సో మధ్యలో పెళ్లి కూతురిని కూడా తీసుకొచ్చి తనతో కూడా కొంచెం డ్యాన్స్ చేసాము. అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్ ద హోల్. అసలు నాకు ఇప్పుడు చూస్తున్నా సరే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా టయర్డ్ అయిపోయి పడుకుని పోయాము నైట్ అయితే. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారనమాట అదే హోటల్లో. సో మేమందరం వెళ్ళి చక్కగా అన్నీ తిన్నాము. కొంచెం పోహా, దోశ, వాటర్మెలన్ జ్యూస్, అండ్ అది మిల్క్ షేక్ లాంటిది ఏదో పెట్టారు అది. తర్వాత మా రూమ్ పక్కనే జిమ్ ఉంటే సరే ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వెళ్ళాము అంతే. ఏం జిమ్ చేయలేదులేండి, కంగారు పడకండి మీరు. అండ్ ఆ రోజు మధ్యాహ్నం చేసి ఈవెంట్ ఏం లేదనమాట ఆ రోజు మధ్యాహ్నంకి. నైట్ ఇంకా పెళ్ళి. సో ఏం చేసామంటే రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఏమైనా తిందాము అనుకున్నాము. ఎందుకంటే అక్కడ ఫుడ్ మనకు అసలు సెట్ అవ్వదండి. అంటే సెట్ అవ్వదు ఇన్ ద సెన్స్ వాళ్ళ కైండ్ ఆఫ్ ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఏదో ట్రై చేయడానికి అయితే పర్లేదు, కానీ అదే ఫుడ్ తిని ఉండడం అంటే మనకు కొంచెం కష్టం అవుతుంది. సో మేమందరం అయితే ఒక 2 bikes ఒక కార్ వేసుకొని అసలు ఏమైనా తిందాము, ట్రై చేద్దాము అని బయటికి బయలుదేరామన్నమాట. ఎందుకంటే జనరలీ మా అందరికీ పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఓకే కాబట్టి కొంచెం అవైతేనా బెటర్ ఫీల్ అవుతామేమో అనిపించి ఇంకా వెళ్ళామన్నమాట. మేమైతే బిగ్గీస్ బర్గర్కి వెళ్ళాము. సో హాయిగా అందరం కోల్డ్ కాఫీలు, హాట్ చాక్లెట్లు, బర్గర్లు అవన్నీ తినేసి చిల్ అయ్యామన్నమాట. కొంతసేపు మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్. అంటే అంతమంది ఫ్రెండ్స్, నాకైతే చాలా 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 ఇష్టము ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఆర్ కజిన్స్తో టైం స్పెండ్ చేయడం. అండ్ యా ఇదైతే నా వెడ్డింగ్ అవుట్ఫిట్ అనమాట. ఈ శారీ కట్టుకున్నాను. జనరలీ మన సైడ్ ఫంక్షన్స్కి వాటికి మనం బ్లాక్ ప్రిఫర్ చేయం కాబట్టి ఇలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో మంచిగా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. ఇది సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. అండ్ నాకు హోల్ అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు అంతా బాగా సెగ్యూట్ అయినట్టు అనిపించింది. అండ్ ఆ లైటింగ్లో సరిగ్గా మేకప్ కనిపించట్లేదని మొత్తం తిరిగి చూసాను, కానీ ఎంత తిరిగినా అంతకుమించి నేను చూపించలేకపోయాను మీకు. సో యా ఎలా ఉంది చెప్పండి. అండ్ హెయిర్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. నాకైతే ద హోల్ లుక్ భలే అనిపించింది. అండ్ మీకు ఇది నచ్చిందా లేదా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ అగైన్ భారత్, అబ్బబ్బబ్బా అసలు
నాకు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, నేను ఇక్కడ పుట్టాల్సిన దాన్ని కాదు, ఎక్కడో నార్త్లో పుట్టుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ద ఫన్ దే హ్యావ్ ఇస్ సో 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 గుడ్ అనమాట. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటివి మోస్ట్లీ ఫ్రెండ్స్, కజిన్స్ ఉన్నప్పుడే జరుగుతాయేమో అనిపిస్తుంది. నాకైతే కజిన్స్ చాలా తక్కువ, ఎందుకంటే మమ్మీ సైడ్ డాడీ సైడ్ కూడా సిబ్లింగ్స్ తక్కువ, అండ్ ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువ అబ్బాయిలే ఉన్నారు. సో వాళ్ళు ఏమి ఇనిషియేట్ చేసుకుని అన్నీ చేస్తారు చెప్పండి. సో అవన్నీ అవ్వని పనులు అనమాట. నా పెళ్ళికైతే ట్రెడిషనల్గా జరిగిందని చెప్తాను, కానీ ఫన్ ఫీల్డ్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే మమ్మీ డాడీ నేను ఏవో రెస్పాన్సిబిలిటీస్లో బిజీ. మా తమ్ముడు యాక్చువల్గా అప్పుడు కొంచెం చిన్నోడు, బట్ స్టిల్ వాడు చేయగలిగిన పనుల్లో వాడు బిజీ. సో అంతే, అలా అయిపోయింది. అండ్ పెద్ద ఫన్ అయితే ఏం లేదు, ర్యాండమ్గా అలా జరిగిపోయింది. సో అందుకే ఎవరి పెళ్ళికైనా వెళ్తే మాత్రం ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైం అనమాట. అసలు నేనైతే నా పెళ్ళికి సంగీత్ ఉండాలి, బారాత్ ఉండాలి, ఏవేవో అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో అంటే చెప్తున్నాను కదా, కజిన్స్ ఫ్రెండ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ అంత పాసిబుల్ అవ్వవు మనకి. అండ్ ఇంకా వెళ్ళిపోయే రోజు అయితే వాళ్ళ ఇంటికి పిలిచారు మమ్మల్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడంతా ఇలా మంచిగా పెయింటింగ్ చేసి ఉంచారు, నాకు అది భలే అనిపించింది. అండ్ అక్కడ ఇళ్ళు కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయండి. సో చిన్న వీడియో తీసుకోవాలనిపించి వీడియో తీసాను అనమాట. అండ్ వాళ్ళ మేడం ఏంచి తెలుసా, ఒక మంచి లేక్ కూడా కనిపిస్తుంది. సో ఇదే అనమాట. బట్ అది ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల ఎండిపోయిందంట. ఒక 7-10 years బ్యాక్ అయితే చాలా పెద్ద రివర్లా ఉండేదంట, లేక్ కూడా కాదు. బట్ ఇప్పుడు ఇంకా అది అలా అయిపోయింది. అండ్ ఆ రోజు ఒక చైనీస్ ప్లేస్కి వెళ్ళాము ఫుడ్ తినడానికి. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు, బట్ ఫుడ్ తినేసి రిటర్న్లో అయితే ఇలా చిన్న షాపింగ్ చేసుకున్నాం అనమాట. సో ఒరిస్సాలో ఇట్లా షాల్స్, దుప్పట్లు ఇవన్నీ చాలా ఫేమస్ కదా. సో నేనైతే 2 షాల్స్ తీసుకున్నాను. ఒకటి మమ్మీకి, ఒకటి అత్తయ్య గారికి అన్నట్టు తీసుకున్నాను. కానీ బేసిక్గా అత్తయ్య గారికి త్వరగా చలేదన్నమాట. లైక్ ఎట్లా అంటే మా ఫ్యామిలీలో మా అత్తయ్య గారికి, మా హస్బెండ్కి అసలు చలేదు, నాకు మా మామయ్య గారికి చలి ఎక్కువ. సో అంతే, ప్రతి కప్పుల్లో ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. సో మా ఫ్యామిలీలో ఇలా అనమాట. అండ్ యా, ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమున్న ప్లేస్కి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, అప్పుడు మేము వెళ్ళిన ప్లేస్కి. సో త్వరగానే వెళ్ళిపోయాము. అండ్ చెప్పాను కదా అది డిసెంబర్ అని, సో ఫుల్ క్రిస్మస్ హడావిడైతే ఉంది. ఆ పిల్ల పెళ్ళి మోర్ దాన్ 4 months అయిపోయింది, ఆర్ 6 months అయిపోతుందేమో కూడా. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఏంటో నేను అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ ఫైన్. అండ్ నాకు నైట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేయడం భలే ఇష్టం అండి. లైట్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు భలే అనిపిస్తుంది. అండ్ మీకు ఈ వ్యూ నచ్చుతుందో లేదా నాకు చెప్పండి. నేనైతే నైట్ ట్రావెల్ చేసినా, ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేసినా కంపల్సరీ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకైతే భలే ఇష్టము. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ లేఓవర్ ఉందనుకోండి, అది వేరే విషయం. సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో లేఓవర్ ఉంది మనకి. సో హైదరాబాద్ అయితే వచ్చేసాము. మనం వచ్చిన టైం అరౌండ్ 1 o'clock or 2 o'clock సంథింగ్ ఆ టైం అనమాట. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనమైతే ఆబ్వియస్గా లాంచ్కి వెళ్ళి ఫుడ్ తినేస్తున్నాము. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఎయిర్పోర్ట్లో మనకి మామూలుగా క్రెడిట్ కార్డ్స్, అంటే అన్ని కార్డ్స్ కాదు కొన్ని కార్డ్స్ ఉంటే మామూలుగా ఇలా 1 rupee 2 rupeesకే ఫుడ్ తినేసేయచ్చు. సో మిడ్ నైట్ కాబట్టి పెద్ద ఫుడ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లేవు, ఉన్నవి ఏవోటి తీసుకున్నాను అనమాట. ఫలాఫల్ ఉంది, నూడిల్స్ ఉంది,
శాండ్విచ్ ఉంది అండ్ ఒక బనానా కేక్ లాంటిది ఉంది. అండ్ అన్నీ చల్లగానే ఉన్నాయండి, బికాస్ ఐ టోల్డ్ యూ అర్ధరాత్రి కదా, సో ఏం చేయలేము. అండ్ మనకి బెంగళూరుకి ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ మినిమం ఒక, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేము 1:30కి దిగాము అండ్ రిటర్న్ అయితే మాకు అరౌండ్ 6:15కి ఉంది. సో 5 hours ఇక్కడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అలా తిరుగుతూ ఉండాలన్నమాట. దట్ టు మార్నింగ్ అనుకోండి, ఏవో షాపింగ్ ఉంటాయి, కొనకపోయినా కనీసం విండో షాపింగ్ చేయడానికి ఉంటుంది. బట్ అర్ధరాత్రి కాబట్టి ఇంక అలా మేనేజ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఫొటోస్ వీడియోస్ పెళ్ళిలో తీసుకున్నవన్నీ చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసామన్నమాట మేము. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ట్రిప్స్ అండి మాకు. ఎందుకంటే ఆబ్వియస్గా ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన కంపల్సరీ వెళ్ళాలి అండ్ ఫ్యామిలీస్తోనే వెళ్ళాలి అనుకున్నారు కాబట్టి తప్పలేదు. అండ్ నేనైతే ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎప్పుడు పడుకుని పోయినా నాకు తెలియదు, ఆయన అయితే క్లిప్ తీశారు. తర్వాత కొంచెం ఎర్లీ మార్నింగ్కి కొన్ని షాప్స్ ఓపెన్ అయితే వెళ్ళి చూస్తూ ఉన్నామన్నమాట. అభికి ఏమైనా కొందామా అనుకున్నాం అక్కడ, బట్ స్టార్టింగే 3,000 4,000 నుంచి ఉన్నాయి. ఓకే ఫైన్ అనుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఫైనల్లీ మనం బెంగళూరులో ల్యాండ్ అయిపోయాము. అక్కడ నేను ఇంకా ఫ్లైట్ ఎక్కడం అదంతా వీడియో తీయలేదండి, ఎందుకంటే ఐ వాజ్ రియలీ టయర్డ్, స్లీపీ అండ్ ఆల్ అనమాట. సో ఇంకా అక్కడ ఏం వీడియోస్ తీయలేదు. అండ్ బెంగళూరు వచ్చేసాం, అమ్మయ్య అనిపించింది. అండ్ ఆ రోజు మేము లాగిన్ కూడా అవ్వాలి. ఇన్ని ట్రిప్స్ వర్క్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే అసలు మనకి వెళ్ళిన ఫీలింగే ఉండదండి ఒక్కొక్కసారి, ఎందుకంటే వర్క్ తప్పదు. అండ్ మీకు అప్కమింగ్ కొన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉందురు మీరు కూడా. ఎందుకంటే నాకు లీవ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈసారి అండ్ కాంట్ హెల్ప్, అంతే ఏం చేయలేము. సో ఇది మా షార్ట్ ట్రిప్ టు ఒరిస్సా అండ్ వీఆర్ బ్యాక్ అనమాట. 3 days ఫటాఫట్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చి మళ్ళీ వర్క్లో మునిగిపోవడమే. ఇట్ ఈస్ దాట్ సింపుల్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు చెప్పండి. అండ్ చాలామంది ఇలా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తారు కదా, నాకు అసలు ఎప్పుడూ టైం సరిపోదండి. నేను ఎప్పుడు ఫటాఫట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలి అన్నట్టే ఉంటుంది. అలా ఎందుకో నాకు అర్థం కాదు. మేబీ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో లగేజ్ కోసం అయితే ఆ రోజు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మేమే ఆల్మోస్ట్ ఫస్ట్ ఎక్కేసామన్నమాట. సో ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. ఒక పక్క లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఇంకో పక్క క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి అలా దాచిపెట్టిన వ్లాగ్స్ అన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. మంచి వీడియోస్ అయితే వస్తాయండి. అండ్ ఐ నో వ్యూవర్షిప్ లాంగ్ వీడియోస్కి కొంచెం తక్కువే ఉంది, బట్ ఎందుకో నాకు వీడియోస్ అప్లోడ్ చేస్తేనే నాకు అది నచ్చుతోంది. సో యాజ్ యూ నో దిస్ ఈజ్ మై ప్యాషన్. సో నా కోసమైనా నేను అప్లోడ్ చేసుకుందాం అనిపించి ఇంకొకటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.